మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పరిధి వెల్బుగొండ గ్రామంలోని గుట్టలపై కాకతీయుల కాలంలో నిర్మితమైంది ఈ తుంబురేశ్వర ఆలయం. సుమారు 100 ఏళ్ల చరిత్ర గల ఆలయం పూర్తిగా నల్లరాతి కట్టడంతో అద్భుతంగా నిర్మించారు. గుడి చుట్టూ చెక్కిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కాకతీయ రాజుల్లోని మొదటి ప్రతాపరుద్రుడు నిర్మాణం చేపట్టినట్లు చెబుతుంటారు. వెల్పుగొండ గ్రామం నుంచి దేవాలయానికి వెళ్లే దారిలో పురాతన పెద్ద శివలింగం కూడా ఉంది. మెదక్ జిల్లాలో తుంబురేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ చారిత్రక వైభవం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ఈ ఆలయంపై జైన, శైవ, వైష్ణవ మతాలకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. తుంబురేశ్వర ఆలయంగా స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడ తుంబురుడి విగ్రహం లేదు. గర్భగుడి చుట్టూ చెక్కిన శిల్పాలు, దేవతామూర్తులు, యక్ష గంధర్వ విగ్రహాలు శిల్పకారుల నైపుణ్యాన్ని చాటుతాయి. కళ్యాణి, చాళుక్యులు, కాకతీయుల కాలంలో నిర్మించి పునర్నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాల్లో పౌరాణిక సన్నివేశాలు, నృత్య భంగిమలు, జంతువుల రూపాలు, పురాణగాథల దృశ్యాలన్నీ కలగలిసి ఉన్నత స్థాయి కళాత్మకతను తెలియజేస్తాయి. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, శిల్పకళ మహాకావ్యంలా కనిపిస్తోంది. తెలంగాణ చరిత్రను, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.